గిరిధర్ గారు, అమెరికా ఎప్పుడు కూడా ఈ విధంగా చేసి దెబ్బలు తింటారు కదా. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇంతవరకు అమెరికా గెలిచిన యుద్ధం ఒకటి చూపించండి. ప్రతి దేశంలో జోక్యం చేస్తారు, ప్రతి దేశంలో అక్కడ సర్వనాశనం చేసి భస్మాసుర హస్తం పెట్టి వెళ్ళిపోతారు. డెమోక్రసీ అంటారు, ఇంకేదో పేరు పెడతారు, నానా చెత్త పేర్లు పెట్టి వాళ్ళు వెళ్ళి ఎక్కడ కూడా వాళ్ళు జయించలేదు. ఇప్పుడు ప్రపంచానికి తెలిసి వస్తుంది. క్రమేపీ ఈ రోజు అమెరికా వర్చస్సు తగ్గిపోతుంది. అందుకనే వాళ్ళ కుంపట్లు వాళ్ళు పెట్టుకునే ప్రయత్నం దేశాలు అమెరికా క్లోజెస్ట్ అలైజ్ చేస్తున్నారు. ఈరోజు జర్మనీ, జపాన్ వీళ్ళిద్దరి కాన్స్టిట్యూషన్ అమెరికా రాసింది. అక్కడ కొన్ని వాళ్ళ స్థావరాలు కనీసం కూడా 20 స్థావరాలు ఉన్నాయి ఒక్కొక్క దేశంలో. ఆ పరిస్థితి నుంచి ఈ రోజు వాళ్ళ బడ్జెట్ ని డబుల్ చేసుకున్నారు. జర్మనీలో అయితే కన్స్ట్రక్షన్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే 18 ఏళ్ల వయసు దాటి వాళ్ళందరూ ఆర్మీలో పనిచేయాలన్నటువంటి ఒక రూల్ తీసుకొచ్చే ప్రయత్నం జర్మనీ చేస్తుంది. జపాన్ ఇంతవరకు డిఫెన్సివ్ ఉన్నటువంటి జర్మనీ కంప్లీట్ గా దానికి వెళ్ళిపోయింది, దానికి దూరం వెళ్ళిపోయి వాళ్ళు ఇప్పుడు మొత్తం వాళ్ళ రీసెర్చ్ కానీ వాళ్ళ ప్రొడక్షన్ కానీ ఇవన్నీ ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. కూటమిలు పెట్టుకుంటున్నారు, మనతో కూటమిలు పెట్టుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఈ రోజు చైనా యొక్క థ్రెట్ ని వాళ్ళు నిజంగా చూస్తున్నారు. అమెరికా మాకు సహాయానికి రాదు అని వాళ్ళకి అర్థమైంది. ఇది అమెరికా పరిస్థితి. అందుకని అమెరికానే మీరు నమ్ముకున్నారంటే కనుక కుక్కతో ఒక పట్టుకొని మీరు గోదావరి ఎత్తినట్టే ఉంటుంది. కాబట్టి అది జరిగేటువంటి పని కాదు. అమెరికాని పక్కన పెడదాం. మనకు కావాల్సింది 2 అంశాలండి. ఒకటి, మనకు స్వబోధ లేదు, మన గురించే మనకు తెలియదు. 2, శత్రుబోధ అంతకంటే లేదు. శత్రువు ఏంటో మనకు అర్థం కూడా కావాలి. మొదటిది, మనం గతంలో ఈ సొల్యూషన్స్ అన్ని కూడా ఇప్పుడు మనం మాట్లాడుతున్న సొల్యూషన్స్ గతంలో కూడా ప్రయత్నం చేశాం కదా. మనం సైన్యాన్ని పంపించాము, ఆ దేశాన్ని విడగొట్టాము, 2 ముక్కలు చేశాము. మనం పంజాబ్ లో కొంత భూభాగాన్ని మనం ఆక్యుపై కూడా చేసుకున్నాము 65 లో. కానీ మనం ఏం చేసాము, హాజీపీర్ పాస్ ని ఆక్యుపై చేసుకున్నాము, తాష్కెంట్ లో వెళ్ళి సరెండర్ చేశాం, షిమ్లాలో వెళ్ళి సరెండర్ చేశాం. కాబట్టి మనకు ఈ సొల్యూషన్స్ ఇప్పుడు కూడా మీరు సైన్యాన్ని పంపించి బంగ్లాదేశ్ ఏదైనా చేసినా కానీ కూడా సొల్యూషన్ ఏమైనా వస్తుందా? ఏమీ రాదు. అలాగే మీరు చికెన్ స్టెక్ మీరు మరి ఏం చేయాలంటే మనం ఆ దేశం ఇంటర్ఫియర్ కాకుండా డైరెక్ట్ గా సైనిక చర్య తీసుకుంటే ప్రపంచ దేశాల నుంచి వ్యతిరేకత వస్తుందేమో. మరి అట్లా అని ఆప్షన్స్ ఇప్పుడు సైనిక చర్య తీసుకోలేం. అమెరికా అండ ఉంది కాబట్టి దాన్ని డైరెక్ట్ గా మీరు అమెరికా ఈ విధంగా చేయకండి అని అనలేం. మరి ఏం చేయాలి ఇప్పుడు? సైనిక చర్య అనేది ఒక అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్స్ అండి. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అడ్మినిస్ట్రేషన్ లో సైన్యం కూడా ఒక భాగం. ఓకే, మీ పోలీస్ ఒక భాగము, సైన్యం ఒక భాగము, మీ అడ్మినిస్ట్రేషన్ ఒక భాగము. ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం బంగ్లాదేశ్ ని ఆర్థికంగా ఆల్రెడీ పెడుతున్నాం మనం. ఈ రోజు బంగ్లాదేశ్ యొక్క టెక్స్టైల్ ఇండస్ట్రీ అంతా కూడా దెబ్బతినింది. అవన్నీ కూడా మన తిరుపూరు, ఈరోడు, సేలం వీటిని మనం కష్టపెట్టుకుని వాళ్ళకి మనం ఇండస్ట్రీ పెరిగే దిశగా మనం ప్రయత్నం చేసాం. రేమండ్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు మన దేశంలో వాళ్ళు అక్కడ పెట్టుబడులు పెట్టారు. మన ఏమంటారంటే పత్తి మన దేశం నుంచి కొంటారు వాళ్ళు. అలాగే దానికి మనకు కావాల్సిన కెమికల్స్, డైస్ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి భారతదేశం నుంచే వెళ్తాయి. తర్వాత ఫినిష్డ్ ప్రోడక్ట్ కూడా మన కల్కట్టా దగ్గర ఉన్నటువంటి సీ పోర్ట్స్ ద్వారానే ఎక్స్పోర్ట్ అవుతుంది. మనం వాళ్ళకి చాలా సాయం చేసాం. ఇప్పుడు అవన్నీ బంద్ చేసాం, కట్ చేసేసాం, అవన్నీ కూడా కట్ చేసాం. కాబట్టి ఆర్థికంగా దెబ్బతింటున్నారు వాళ్ళు. మనకు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఒక సిద్ధాంతంతో పోరాటం చేస్తున్నాం. ఒక సైన్యంతోటో, ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ తోటో, లేదా అక్కడ ఉన్నటువంటి ఒక కొంత చిన్న ముక్కతోటి యుద్ధం చేయట్లేదు. మనం సైకలాజికల్ వార్ఫేర్ చేస్తున్నాం. అక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం. మనకు కాశ్మీర్ లో కూడా మనం 30 సంవత్సరాలు పట్టింది దాన్ని మొత్తం మన కంట్రోల్ అధీనంలో తీసుకోవడానికి. 1990లో తెచ్చినటువంటి మనం ఆల్మోస్ట్ 2020 వరకు మనం పోరాటం చేస్తే కానీ దాన్ని కంట్రోల్ చేయలేకపోయాం. 30 సంవత్సరాలు పట్టింది. కాబట్టి సిద్ధాంతాన్ని యుద్ధం చేయడంలో మనం చాలా ఫెయిల్ అవుతున్నాము. ఇప్పుడు ఎకనామికల్ గా అయితే ఎండ్ ఆఫ్ ది రోడ్ బంగ్లాదేశ్ మళ్ళీ కోలుకునే అవకాశం లేదా? అలా ఏం లేదు. అమెరికా వస్తుంది కదా. అమెరికా వీళ్ళని చావనివ్వదండి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అమెరికా గానీ చైనా గానీ వీళ్ళు చావనివ్వదు. లేటెస్ట్ అమెరికా వస్తే చైనా కూడా బంగ్లాదేశ్ ఆదుకుంటుందా? అమెరికా వచ్చేదే చైనా గురించి కదా. తప్పకుండా ఇద్దరు దూరుతారు దాంట్లో, ఇద్దరు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ అమెరికా అనౌన్స్ చేసి $686 మిలియన్ పాకిస్తాన్ ఇస్తున్నారు. దేనికి? ఫైట్ అగేన్స్ట్ టెర్రరిజం. వాళ్ళు పెట్టే ఆఫీషియల్ ట్యాగ్. నిజంగా ఏం చేస్తున్నారు వాళ్ళు? మనం వెళ్లి ఆపరేషన్ దూరంలో కొట్టినటువంటి F-16 అన్ని రిపేర్ చేస్తున్నారు. రిపేర్ అవ్వదు అన్నటువంటి F-16 వాళ్ళు కొత్త F-16 ఇస్తున్నారు వాళ్ళకి. దాంట్లో అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్ ఇస్తున్నారు. మనకు బియాండ్ విజువల్ రేంజ్ కొట్టగలిగినటువంటి దాని కెపాసిటీ పెంచుతున్నారు. వాళ్ళ రడార్స్ కెపాసిటీ పెంచుతున్నారు. ఫ్రంట్ అండ్ ఫోర్ ఐడెంటిఫికేషన్ కెపాసిటీ పెంచుతున్నారు. 686
జో బైడెన్ ఉన్నప్పుడు $200 మిలియన్ ఇచ్చాడు జస్ట్ మెయింటెనెన్స్. దీనికి 3 రెట్లు కంటే పైన డొనాల్డ్ ట్రంప్ ఇస్తున్నారు. ఈ దేశాన్ని చావనివ్వరు, కానీ బతకనివ్వరు. వాళ్ళ అధీనంలో ఉంచుకుని చైనాని, భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి ఈ రెండింటిని పావులుగా వాడుకుంటుంది అమెరికా. కాబట్టి బంగ్లాదేశ్ చావదు, పాకిస్తాన్ చావదు. చాలా మంది చెప్తుంటారు అయిపోయింది, దివాళా తీసింది పాకిస్తాన్, ఇక రేపో మాపో దాని ముహూర్తం ఉంది, ఈ సంక్రాంతి అయిపోగానే పాకిస్తాన్ 4 ముక్కలు అవుతుంది, 5 ముక్కలు అవుతుంది, ఇటువంటి మనం విశ్లేషణ చూస్తుంటాం. కనీసం ఇప్పటిలో అయితే అవ్వదండి. ఒక 2-3 దశకాల్లో అయితే ఏం డివైడ్ అవ్వదు. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ వాళ్ళకి కొలైడ్ అవుతాయి. రష్యాకి మనకు వామ్ వాటర్స్ కావాలి. రష్యాకి ఉన్నటువంటి సముద్రాలన్నీ పైన ఆర్క్టిక్ సముద్రం మంచుతో నిండి ఉంటుంది. ఇప్పుడే కరుగుతున్నాయి. ఇంకా మొత్తం కరిగి అది మొత్తం నావిగేషన్ రావడానికి 20 ఏళ్ళు పట్టచ్చు, 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టచ్చు వాళ్ళకి. వాళ్ళు డిపెండ్ అయినంత కూడా ఈ వెస్టర్న్ పవర్స్ మీద డిపెండ్ అవ్వాలి. మనకు స్వీడన్ బాల్టిక్ సముద్రం నుంచి వెళ్ళాలి, తర్వాత మనకు ఇంగ్లీష్ ఛానల్ నుంచి రావాలి, మెడిటరేనియన్ సీ నుంచి రావాలి, మనకు సూయస్ కెనాల్ నుంచి రావాలి. కాబట్టి మొత్తం వెస్టర్న్ పవర్స్ మీద డిపెండ్ అయి ఉంటారు. కాబట్టి పాకిస్తాన్ అన్న దేశం చాలా క్రూషియల్. పాకిస్తాన్ అన్న దేశం కనుక కొలాప్స్ అయిందంటే కనుక రష్యా అక్కడికి రావచ్చు, చైనా అక్కడికి రావచ్చు. కాబట్టి ఈ జియో పాలిటిక్స్ లో ఈ 2 దేశాలు వీళ్ళకి చాలా కీలకం, క్రూషియల్. వీటిని చావనివ్వరు, కానీ వారు బతకనివ్వరు. ఎందుకంటే మళ్ళీ ఒక పర్టికులర్ లెవెల్ దాటిపోయిందంటే 9/11 జరిగినట్టు ఘటనలు ఇక్కడి నుంచి రావచ్చు. కాబట్టి వాళ్ళ అధీనంలో ఉంచుకుంటారు, ఈ లీవర్స్ గా వాడుకుంటారు. ఇందాక నేను చెప్తున్నా కదా, మనకు స్వబోధ లేదు, శత్రుబోధ లేదు. మనం ఫస్ట్ ఇది అర్థం చేసుకోవాలి. అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్స్ ఎప్పుడు పని చెయ్యదు. సైద్ధాంతికంగానే మనం యుద్ధం చేయాలి. ఐసిస్ ఎవరు ఓడించారో తెలుసా మీకు? మనకు అల్ బగ్దాది ఉండినాడు కదా, వాళ్ళ చీఫ్ ఉండినాడు కదా, అతను చంపేశాడు అనుకోండి. బట్ ఐసిస్ అన్నటువంటి ఒక శక్తిని సిరియా, ఇరాక్ రెండింటి మధ్యలో వాడు పెద్ద దేశాన్ని తయారు చేశారు. వాళ్ళని ఓడించింది ఎవరో తెలుసా మీకు? అమెరికా ఓడించలేదు. అమెరికా బొంబార్డ్మెంట్ చేసింది కానీ అమెరికా ఓడించలేదు. ఓడించింది మహిళలు ఓడించింది. అక్కడ ఉన్నటువంటి పెష్మర్గా అన్నటువంటి ఆర్మీ ఓడించింది. వాళ్ళ ముస్లిం ఇస్లాంలో వాడు ఏంటంటే ఒక ఆడదాని చేతిలో తెచ్చిపోతే వాడు జన్నత్ రాదు, పైపెచ్చి వాడి శరీరం కాకపోతే వాడు జన్నత్ రాదు. వీళ్ళ అమ్మాయిలు మనకు దీంట్లో ఎస్ఈడి అమ్మాయిలు, తర్వాత పెష్మర్గా అమ్మాయిలు, వాళ్ళు వెళ్ళి వాళ్ళ ముందు నుంచి రాగానే వాళ్ళని చూసి వీళ్ళు పారిపోయేవాళ్ళు. ఐసిస్ ఫైటర్స్ అందరూ కూడా వాళ్ళ దగ్గర గన్స్ కాకుండా ఒక స్పెషల్ ఎక్విప్మెంట్ తో వెళ్ళేవాళ్ళు. అది కెమికల్ పడి వాళ్ళ శరీరాలు కాలిపోయేవి టెర్రరిస్టులు. వాళ్ళకి జన్నత్ రాదు, వాళ్ళకి కావాల్సిన 72 మంది కన్నెలు దొరకరు వాళ్ళకి, ఎందుకని పారిపోయారు. సిద్ధాంతాన్ని ఓడించాలి. సిద్ధాంతాన్ని మీరు అడ్మినిస్ట్రేటివ్ గా ఎంత ఓడించినా మీరు ఓడించలేరు. ఈరోజు ఇజ్రాయెల్ చూస్తున్నాం, ఇజ్రాయెల్ ఎన్నిసార్లు హమాస్ ని, హిజ్బుల్లాని కొట్టినా మళ్ళీ నిలబడతారు వాళ్ళు. సిద్ధాంతంతో ఓడించట్లేదు, అడ్మినిస్ట్రేటివ్ గా ఓడిస్తున్నారు. మనం అదే తప్పు చేస్తున్నాం. రేపటి రోజు మనం ఏదో సాటిస్ఫై చేయడానికి వాడు ఏదో కొట్టేసి 4 దెబ్బలు కొట్టేసి వాడు ఏదో యాక్షన్ చేసి మనం వచ్చామంటే దానివల్ల సొల్యూషన్ రాదు. పాకిస్తాన్ లో కూడా అదే ఆపరేషన్ సింధూర్ చేయగానే ఆల్రెడీ ఇప్పుడు ఆల్మోస్ట్ 14-15 ఫార్వర్డ్ బేసిస్ లో వాళ్ళు లాంచ్ ప్యాడ్ ని యాక్టివేట్ చేసేసారు వాళ్ళు ఆల్రెడీ. పైపెచ్చు అసీం మునీర్ ఆల్రెడీ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఈసారి బంగ్లాదేశ్ కి మీకు ఉప్పు రాబోతుంది అని చెప్పాడు. వాడు సిద్ధాంతపరంగా, సైద్ధాంతికంగా వాడు బంగ్లాదేశ్ ని క్యాప్చర్ చేసింది పాకిస్తాన్. మనం ఎక్కడున్నాం? ఐడియాలజికలీ దాన్ని క్యాప్చర్ చేశారు. ఐడియాలజికలీ మనం ఫెయిల్ అవుతాం. మన మానవత్వము ఇవన్నీ మాట్లాడితే కనుక ఎమోషనల్ గా మాట్లాడితే సొల్యూషన్. బంగ్లాదేశ్ మళ్ళీ షేక్ హసీనా వాజేద్ పట్ల సింపతి రాదా? ఇంకో 2-3 సంవత్సరాల తర్వాత అయినా ఆమె చేసిందే కరెక్ట్. ఎందుకంటే ఎకానమీ దెబ్బతింటే, అక్కడ మొన్నటోరు బాగానే ఉంది కదా ఎకానమీ, ఆ ఎకానమీ దెబ్బతింటే మళ్ళీ ఈమె కరెక్ట్ అని అనుకోరా? ఇంకో విషయం అర్థం చేసుకోవాలి మీరు. షేక్ హసీనా ఇప్పుడు అయిపోయింది, ఆవిడ పాస్ట్, ఆవిడ చరిత్ర అయిపోయింది. ఈ పిల్లలందరూ ఇప్పుడు ఎవరైతే ఎడ్యుకేషన్ చేస్తున్నారో వీళ్ళెవరు కూడా 71 యుద్ధం చూడలేదు. అంతకంటే ముందర బంగాలీలని వీళ్ళు ఎలా మానభంగాలు చేశారు, ఎలా పుచ్చకోత కోసారు, ఎంత విధ్వంసం సృష్టించిందో పాకిస్తాన్ ఎవరికి చూడలేదు. వాళ్ళకి దానికి తెలియదు. వాళ్ళలో ఉన్నటువంటి ఈ యొక్క మద్రసా బ్లడ్ ఏదైతే ఉందో, ఆ ఇస్లామిక్ జిహాదీ ఆలోచన ఏదైతే ఉందో, దాంట్లో వాళ్ళకి పాకిస్తాన్ మిత్రుడుగా కనిపిస్తాం. ఇన్ఫాక్ట్ వాళ్ళ చరిత్ర అంతా తిరగరాశారు. వాళ్ళ స్త్రీలని భారత సైనికులే వచ్చి రేప్ చేశారు అనేటువంటి ఒక నేరేటివ్ వాళ్ళు క్రియేట్ చేశారు అక్కడ మా బంగ్లాదేశ్ లో. కాబట్టి షేక్ హసీనా అన్నది గత ఆవిడ రాదు మళ్ళీ. కానీ వాళ్ళ ఎకానమీ వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ ఎకానమీ ఎకానమీ ఆఫ్ఘనిస్తాన్ ఎకానమీ ఎంత దరిద్రంగా ఉంది, వాళ్ళని ఏమైనా మార్పు వచ్చిందా? ఎకానమీ ఇప్పుడు తాలిబాన్లు మనతో కలిశారు కదా, తాలిబాన్ ప్రభుత్వం నిన్ననే మనతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. తాలిబాన్ పాకిస్తాన్ కొట్టుకుంటే నిన్న క్యాన్సర్ కేర్ లో మాకు సహకారం కావాలని తాలిబాన్ అడిగింది. భారతదేశం నుంచి ఎక్స్పర్ట్స్ పంపిస్తున్నారు. మనకు శత్రువు మన మిత్రుడు, అంతకు మించి లేదు. దోమ ఏమైనా ఉందా మనకి? తాలిబాన్ స్త్రీల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నామా?
కాబట్టి వాళ్ళకి మనం సహాయం చేయడం ఏంటి? వాడి వల్ల మనకు పాకిస్తాన్ ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం దొరికింది కాబట్టి వాడిని మనం వాడుకుంటాం అంతే. ఇది మన స్ట్రాటజిక్ మూవ్, అంతకుమించి ఏమీ లేదు. అది తాలిబాన్ ఒక కిరాతకమైనటువంటి సంస్థ అది. కాబట్టి మనం సైద్ధాంతికంగా వాడుతున్నాం. ఈ రోజు పాకిస్తాన్ లో మనకు గ్రిప్ ఎలా రాగలిగిందంటే సైద్ధాంతికంగా మనం చేయగలుగుతాం. బలూచీల్లో అఫ్ కోర్స్ బలూచీలకి మనం చేయవలసిన సాయం చేయట్లేదు. టీటీపీ ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆ దేశాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితుల్లో మనం అఫ్ కోర్స్ మనం చేయగలిగింది మనం చేస్తున్నాం. బట్ అది స్వచ్ఛందంగా ఆ దేశంలో ఉన్నటువంటి ఇబ్బందులనే మనం ఎక్స్ప్లాయిట్ చేయగలుగుతున్నాం. ఈ రోజు అక్కడ అజ్ఞాత్ బందూకుదారులు ఎవరిని చంపుతున్నారు? భారత వ్యతిరేకమైనటువంటి ఖలిస్తానీలని, కాశ్మీరీ టెర్రరిస్టులని చంపుతున్నారు. కానీ వాళ్ళు పాకిస్తానీ పాస్పోర్ట్ ఉన్నటువంటి వ్యక్తులు, భారతదేశం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కాదు. ఈ రోజు దాకా ఐఎస్ఐ ఒక ఫోటోనో వీడియోనో చూపించలేకపోయింది వాళ్ళ గురించి. ఈ రోజు హదీ గురించి కూడా అదే పరిస్థితి కదా బంగ్లాదేశ్ లో. భారతదేశం చేసింది ఎందుకంటున్నారంటే ఇది పాకిస్తానీ నేరేటివ్. పాకిస్తాన్ లో ఇంతమంది చనిపోయినప్పుడు భారతదేశమే చేసింది అని వాళ్ళు పేరు పెట్టారు. తాలిబాన్ కరడు గట్టినటువంటి ఇస్లామిక్ తాలిబాన్ వాళ్ళ పాకిస్తానీ మద్రాసాస్ వాళ్ళు చదువుకొని వెళ్లి ఆఫ్ఘనిస్తాన్ ని వాళ్ళు జయించినటువంటి తాలిబాన్ ని ఈ రోజు పాకిస్తాన్ ఏమంటుందో తెలుసా? విత్నల్ హిందుస్థాన్ అంటాం. అంటే హిందుస్థానీ ఏజెంట్స్ వీళ్ళు అంటాం. వాళ్ళే తయారు చేశారు. వీళ్ళకంటే ఎక్కువ ఇస్లాం వాళ్ళు మాట్లాడతారు, కానీ వాళ్ళు హిందుస్థానీ ఏజెంట్స్ అని వాళ్ళు తయారు చేశారు. అందుకని పాకిస్తాన్ ఈ నేరేటివ్ వార్ లో వాళ్ళు చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. వాళ్ళు మనం అక్కడ ఫ్లాప్ అవుతున్నాం. ఈ యొక్క బంగ్లాదేశ్ ఇప్పుడు జెన్జీ మైండ్ సెట్ మనం చేంజ్ చేయలేమా? కష్టం. అందుకనే మనం అక్కడ ఏం చేయాలనేది మనం ఆ ఐడియాలజికలీ ఆలోచించడం మొదలు పెట్టాలి. లీవర్స్ ఉన్నాయి, మనకి చాలా లీవర్స్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళనే చాలా డివిజన్స్ ఉన్నాయి. ఆ డివిజన్స్ ఎక్స్ప్లాయిట్ చేయాలి. మనకు కొంతమందికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఆ దేశంలో కూడా. వాళ్ళని ఎక్స్ప్లాయిట్, చక్మాస్ ట్రైబ్స్ ఉన్నారు, మనకు హిందువులు ఉన్నారు, అలాగే క్రిస్టియన్స్ ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, ఇలా చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడమే. అలాగే మనం కొంత వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ లో డివిజన్స్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ ఆర్మీ చీఫ్ అతను భారతదేశం చాలా దగ్గరగా ఉంటాడు. అందుకనే ఈ రోజు ఆర్మీ చాలా స్పష్టంగా చెప్తోంది, ఆర్మీ భారత వ్యతిరేకమైన స్టేట్మెంట్స్ వాడు ఇవ్వట్లేదు. ఈ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఎంత వాగుతున్నా వాడు ఏం మాట్లాడట్లేదు. ఇన్ఫాక్ట్ ఈ అబ్బాయి కేసులో కూడా తగలబెట్టినటువంటి హిందూ అబ్బాయి గురించి కూడా ఎక్కడా కూడాను ఇది బ్లాస్ఫమీ కాదు, ఇస్లాం దేవనింద మత నింద కాదు అని స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి మనం చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి నేరేటివ్, అలాగే అదీని చంపినటువంటి వ్యక్తి కూడా సరిహద్దు దాటి భారతదేశంలోకి వెళ్ళలేదు అని చెప్తున్నారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి అక్కడ కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, వాళ్ళని మనం వాడుకుంటాం. టాక్టికల్ గా వచ్చినప్పుడు మనం విల్ డూ సంథింగ్. భారతదేశం T20 మ్యాచ్ ఆడట్లేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం టెస్ట్ సిరీస్ ఆడుతాం. అలాగే శ్రీలంకలో కూడా మనం చూసామంటే మనకు వ్యతిరేకంగా రాజపక్ష సోదరులు నిలబడ్డారు. వాళ్ళని చైనా కొనేస్తుంది. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటి? మొహమ్మద్ మొయిసు మాల్డీవ్స్ లో ఇండియా అవుట్ అన్న క్యాంపెయిన్ తోటి గెలిచాడు ఆయన. ఈ రోజు ఏమైంది? అక్కడ పోయి బెయిజింగ్ లో వెళ్ళి చాలా హాజరీలు వేసి వచ్చాడు. ఆఖరికి వాళ్ళ గోల్డ్ సూక్ రిడెంప్షన్ వచ్చినప్పుడు భారతదేశంలో మన ప్రభుత్వం ఉందో లొంగిపోయాడు. ఇప్పుడు మనతోటి మైత్రి పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటున్నాడు. మళ్ళీ అన్ని యథాస్థానానికి వచ్చేసాయి అవన్నీ. నేపాల్ అదే పరిస్థితి. కేపీ శర్మ ఓలీ మన భూభాగాన్ని వాళ్ళ మ్యాప్ లో వేసుకున్నాడు, వాళ్ళ నోటులో ప్రింట్ చేసుకున్నాడు. ఈ రోజు కేపీ శర్మ ఓలీ ఎక్కడ ఉన్నాడు? పాకిస్తాన్ మన మీద ఇన్ని ప్రయత్నాలు చేసి ఇన్ని చెత్తంతా చేస్తే తాలిబాన్ మేమే స్థాపించాము, వాళ్ళకి స్వతంత్రం వచ్చింది ఇమ్రాన్ ఖాన్ అన్నటువంటి తాలిబాన్ ఈ రోజు ఏమైంది మనకి? కాబట్టి మనం టెస్ట్ మ్యాచ్ కాదు, టెస్ట్ సిరీస్ ఆడుతున్నాం. కాబట్టి బంగ్లాదేశ్ మనకు టెంపరీగా కొంత ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే, కానీ క్రమేణా తీసుకోగలిగిన కెపాసిటీ మన దేశంలో ఉంది. మనం బట్ దీర్ఘకాలీనంగా మనం ఆలోచించాలంటే సైద్ధాంతికంగా దాన్ని కొట్టేటువంటి ఆలోచన మనకు ఉండి తీరాలి. ఎలాగైతే అమెరికాకు మన్రో డాక్ట్రిన్ ఉందో, మన్రో డాక్ట్రిన్ తోటి లాటిన్ అమెరికాలో అమెరికా తప్ప ఎవరి జోక్యమో వాళ్ళు సహించరు. వాళ్ళు కూడా అటువంటి డాక్టర్ని తీసుకురావాలి. మా భారత భూఖండంలో బైదవే సౌత్ ఏషియా అన్న పదం మనం ఎప్పుడు కూడా వాడకూడదు. మనం ఈక్వేటర్ నార్త్ లో ఉన్నాం, మనం సౌత్ ఏషియా కాదు. మిడిల్ ఈస్ట్ అని వాడు పెట్టాడు, మరి వెస్ట్ ఆఫ్ ఏషియా అది. కాబట్టి దాని మిడిల్ ఈస్ట్ వాడి దృష్టిలో వాడు పెట్టుకున్నాడు, అది మిడిల్ ఈస్ట్ కాదు. నిజంగా సెంట్రల్ ఏషియా కానీ ఏదైనా అంటే భారతదేశమే, మిడిల్ ఈస్ట్ మనమే ఉన్నాం. కానీ మనకు ఒక పేరు ఉంది, కొన్ని వందల సంవత్సరాలుగా పేరు భారత భూఖండం, ఇండియన్ సబ్ కాంటినెంట్. సౌత్ ఏషియా అన్న పదం మనం వాడకూడదు. ఇట్స్ అన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. సైద్ధాంతికంగా మనం పోరాటం చేయాలి. ఇట్స్ ఆల్ అబౌట్ నేరేటివ్ వార్. నేరేటివ్ వార్ లో మనం చాలా వెనకబడున్నాం. అది చేస్తేనే దీర్ఘకాలంలో సొల్యూషన్ వస్తాయి.